కీడులు మనుషులను వెంబడిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతివారు కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగే ఉన్నాడు. కానీ దేవుని దగ్గరకు రావట్లేదు, దేవుని ప్రేమను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారైతే ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీకందరికీ విశ్రాంతినిస్తాను, రోగము నుండి విడిపిస్తాను, బాధల నుండి విడిపిస్తాను, బాకీల నుండి విడిపిస్తాను, శోధన నుండి విడిపిస్తాను, భయంకరమైన జబ్బుల నుండి విడిపిస్తానని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలు అయ్యే ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన దేవుడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేయును. జీవగ్రంథములో రాయబడిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి లోబడి ఆయనకు భయపడాలి. నువ్వు బలవంతుడు అయితే అవ్వచ్చు, ధనం డబ్బు ఉంటే ఉండొచ్చు, అంగుబలం ఉంటే ఉండొచ్చు. దేవునికి లోబడకపోతే రేపేమి సంభవించునో అది మీకు తెలియదు. భయంకరమైన దినాల్లో మనం ఇప్పుడున్నాం. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5:15 రాయబడి ఉంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకోమని జాగ్రత్తగా చూసుకొనుడి. మనల్ని మనం జాగ్రత్త కలిగి ప్రభు ప్రేమలో ఉండి, భయంకరమైన దినాలు ఎడు చూసినా మరణ వార్తలు, యాక్సిడెంట్లే, ఎడు చూసినా భయంకరమైన జబ్బులు, భయంకరమైన మరణాలే మనుషులను వెంబడిస్తున్నాయి. అయినా కానీ వారికి జ్ఞానం లేదు, దేవుని దగ్గరికి రావడానికి టైం లేదు. యేసు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. యేసు క్రీస్తునందు నిత్య జీవము, పాప మరణముల నుండి ఆయన మనలను విడిపించును. హల్లెలూయా. మరణము నుండి విడిపిస్తాడు, శాపం నుండి విడిపిస్తాడు, బాకీల నుండి విడిపిస్తాడు, దరిద్ర జీవితం నుండి విడిపిస్తాడు ఆయన. క్రీస్తు నందు, యేసు క్రీస్తు నందు మనము నమ్మకస్తులుగా ఉండాలి, ప్రభు ప్రేమ కోసం ఉండాలి. ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకుంటే నీకెంతో ఆరోగ్యము, బలం. ప్రభు అయిన క్రీస్తు నందు మనం ఉండాలి, ఆయన ఆశీర్వాదాలు పొందాలి. అందుకే జీవగ్రంథంలో రాయబడి ఉంది, రేపటి దినం గురించి అతిశయపడమాకు. చాలామంది అనుకుంటారు అది చేద్దాం ఇది చేద్దాం అని. ఏంటి, దేవుని చిత్తం లేకుండా ఏది చేయలేవు. రేపేమి జరుగుద్దో తెలియదు, ఎవరు ఏమవుతారో తెలియదు, ఎలాంటి స్థితి ఉంటుందో తెలియదు.